చూసినటువంటి మహోత్కృష్ట సమయం ఆసన్నమైంది. కాన్వాయ్ వెనక్కి వచ్చేసింది. కొంచెంసేపట్లో, ఇందాక నుంచి మీకు అంటున్నాం, కాసేపట్లో కొద్ది క్షణాల్లో అంటున్నాం, ఎందుకంటే ఒక నిరుత్సాహం ఉండకూడదు, ఎప్పటికప్పుడు మనం చక్కగా ఉండాలనే ఉద్దేశంతో సార్ వాళ్ళంతా వచ్చేసారు. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి పునర్నిర్మాణానికి సంబంధించినటువంటి ప్రారంభోత్సవంలో పాల్గొనడం కోసం గౌరవనీయులు ఇక్కడ ఉన్నటువంటి అమాత్య శాఖలు కూడా ఈ స్టేజ్కి వెనక వైపున ఒక లైన్లో, ఒక వరుసలో, ఒక క్రమంలో నిలబడ్డారు. పెద్దలు రావడంతో వారిని స్వాగతించుకుంటారు. ఒక 2 నిమిషాల వ్యవధిలో మన ముఖ్యమంత్రి గారు, పవన్ కళ్యాణ్ గారు వాళ్ళంతా వేదిక మీదకి వస్తారు. నరేంద్ర మోదీ సార్కి చిన్న ఆశీర్వచన కార్యక్రమం వెనుక జరుగుతోంది. ఒక 5 నిమిషాల వ్యవధిలోనే వెంటనే పైకి వచ్చేస్తారు. ఇక్కడికి వచ్చాక కార్యక్రమం అంతా మీకు తెలియంది కాదు. మన రాష్ట్ర ప్రభుత్వం పక్షాన ఎంతో గౌరవంగా, హుందాగా, మర్యాదతోటి ఒక చిన్న సత్కార కార్యక్రమం చేసుకుంటాం. ఆ వెంటనే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళుగా ఒక 4-5 మంత్రులు మాట్లాడతారు. కేంద్ర మంత్రి కూడా మాట్లాడతారు. ఆ తర్వాత మన సీఎం సార్ యొక్క సందేశం ఉంటుంది. ఆ వెంటనే ప్రధానమంత్రి గారు మాట్లాడతారు. ఇది ఒక క్రమం. అంటే ఈ ఇనాగరేషన్లు ప్రధానమంత్రి గారు మాట్లాడబోయే ముందు ఇనాగరేషన్స్ ఉంటాయి. దానికి సంబంధించి అన్నీ కూడాను వర్చువల్గా ఉంటాయి. ఒక చిన్న స్విచ్ ఆన్ చేయడంతో కార్యక్రమం జరుగుతుంది. అంతా కూడాను ఈ ప్రధానమైనటువంటి విజన్లో మనం చూడవచ్చు. ఇది కార్యక్రమం. తర్వాత వారు మాట్లాడతారు, వారి యొక్క సందేశం ఉంటుంది. అలాగా విచ్చేస్తున్నటువంటి మన భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారికి మనమంతా హార్దికంగా స్వాగతం చెప్పవలసినటువంటి టైం ఆసన్నమైంది. భారతదేశం అన్ని రంగాల్లోనూ ఒక గణనీయమైనటువంటి పురోగతిని సాధిస్తున్నటువంటి దానికి ఒక పేరేదన్నా పెడితే నిస్సంకోచంగా దానికి నరేంద్ర మోదీ అని నామకరణం చేయొచ్చు. అంటే నిరుపేదల్ని ఆదుకోవాలన్నా, అన్నార్తులకి పట్టెడు అన్నం పెట్టాలన్నా, పేదవాడికి గూడు ఏర్పాటు చేయాలన్నా, గ్రామీణ విద్యుద్దీకరణం కల్పించాలన్నా, ఒక ఫినాన్షియల్ ఇంక్లూజన్స్ తీసుకురావాలన్నా, ఒక డిజిటల్ ప్రత్యేక కనెక్టివిటీని ఇవ్వాలన్నా, ఒక లింగ సమానత్వాన్ని పాటించేటువంటి దిశలో ఏదైనా కార్యక్రమం చేయాలన్నా ప్రతి దాని మీద తన ముద్ర ఉంటుంది. ఆ ముద్ర సంకేతం విజయం అనేటువంటిది. అదే నరేంద్ర మోదీ గారి యొక్క ప్రత్యేకత. విశేషించి గ్రామీణ పట్టణ ప్రాంతాలు మాత్రమే కాదు, ప్రతి పల్లెలోనూ వెలుగులో నిండాలని అహరహం శ్రమిస్తున్నటువంటి నరేంద్ర మోదీ గారు ఈ ప్రాంగణానికి విచ్చేయబోతున్నటువంటి తరుణంలో ఒక్క మాటలో చెప్పుకోవాలి అంటే భారతదేశాన్ని శిఖరాగ్రాన నిలపటం కోసం, యావత్ ప్రపంచంలోనే నిలపటం కోసం ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి విచ్చేశారు. వారిని మన ముఖ్యమంత్రి వర్యుడు, ఇతర మంత్రులకి అందరికీ పరిచయాలు అయిపోయినాయి. లోపల తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి విచ్చేసినటువంటి అర్చక స్వాముల బృందం తమ యొక్క ఆశీస్సులు అందిస్తూ ఉన్నారు. వెంటనే అది ఒక 2-3 నిమిషాల వ్యవధి మాత్రమే ఉంటుంది, ఎక్కువసేపు ఉండదు. ఆ ఆశీర్వచనం అయిన వెంటనే మన నరేంద్ర మోదీ గారు వేదిక విచ్చేస్తారు. ఆయన యొక్క ఒక మనగాడు పాలన అంటారే, ఆ ఒక మనగాడు పాలన ఒక భారత ప్రభుత్వంలో నరేంద్ర మోదీ గారి యొక్క నాయకత్వంలో మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే పాలన అంటే ఇలా ఉండాలి, పరిపాలన ఇలా చెయ్యాలి, దేశంలో సంస్కృతిని ఇలా కాపాడాలి. అన్ని విధాలుగా మన సంస్కృతి ఎక్కడ బీటలు వారినా కూడా దానికి ఏమాత్రం విరవకుండా ముందడుగు వేసి తమదైనటువంటి రీతిలో స్పందించి ఒక మోటివేట్ చేసుకుంటూ కోట్లాదిగా ఉండేటువంటి ఈ ప్రజానీకానికి, దాదాపు 140 కోట్ల ప్రజానీకానికి కావలసినటువంటి ఒక ధైర్యాన్ని, స్థైర్యాన్ని ఇవ్వగలిగినటువంటి మూర్తిమత్వం ఎవరిదయ్యా అంటే ఒక నరేంద్ర మోదీ గారిది అని మనవి చేసుకుంటూ, ఒక మేక్ ఇన్ ఇండియా అనేటువంటి నినాదం కావచ్చు, ఒక స్టార్టప్ ఇండియా అనేటువంటి నినాదం కావచ్చు, ఒక డిజిటల్ ఇండియా అనేటువంటి నినాదం కావచ్చు, ఏదైనా మనం ఆర్థికంగా స్థిరత్వాన్ని సంపాదించినప్పుడు మాత్రమే ఇది సాధ్యమవుతుంది. ఆ మాటనే మీతో మనవి చేసుకుంటూ, విశేషమైనటువంటి రీతిలో అన్ని దేశాల వారితోటి ఒక సత్సంబంధాలని పెంచుకుంటూ, పెట్టుబడిని ఆహ్వానిస్తూ అంతర్జాతీయ స్థాయిలో మన భారత ప్రతిష్టను మరింతగా ఇనుమడింపచేస్తున్నటువంటి గౌరవనీయ మోదీ గారికి స్వాగతం అంటూ వేదిక విచ్చేశారు మన లోకేష్ సారు, అలాగే చంద్రశేఖర్ సారు, మంత్రివర్యులు అందరూ విచ్చేస్తున్నారు. సాదరంగా స్వాగతం. గట్టిగా మీ కరతాళ ధ్వనులతోటి ఒక్కమారు మీ యొక్క పచ్చదనం తాలూకు జెండాలు ఊపుతూ చక్కగా ఒకసారి స్వాగతం చెప్పండి. మన రామ్మోహన్ నాయుడు గారు, అలాగే గౌరవనీయులు
డాక్టర్ చంద్రశేఖర్ గారు అందరూ ఇచ్చేశారు. పెద్దలందరికీ సాదరంగా స్వాగతం పలుకుతూ ఈ మహనీయ మూర్తులు వచ్చారు కాబట్టి ఇక చంద్రబాబు నాయుడు గారు విచ్చేస్తూ ఉన్నారు. వారి రావడంతోనే ఒకదాని వెంట ఒకటిగా మనం ఇంతకుముందు మీకు మనవి చేసినట్టుగానే కార్యక్రమం అంతా విస్తారంగా, విపులంగా, చక్కగా, సంక్షిప్తంగా, హాయిగా వెళుతుంది. ఎందుకంటే రాజకీయ వినీల ఆకాశంలో ఒక మహాస్వప్నికుడు ఎవరైనా ఉన్నారా అంటే అది మన చంద్రబాబు నాయుడు గారు. అధ్యయనం, ఆలోచన, ఇవి రెండే కళ్ళు. జనహితం, ప్రజామతం, ఆయన నమ్మిన దేవుడి రూపం. ఆ విధంగా చంద్రబాబు నాయుడు గారు రాబోయే ఎన్నికల కోసం కాదు, రాబోయే తరాల కోసం కృషి చేస్తాడు కాబట్టే నిజమైన నేతగా ఉంటాడు. మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు విచ్చేశారు. గట్టిగా మీ కరతాళధ్వనులతోటి స్వాగతం చెప్పండి. ఒక నిఖార్సైనటువంటి రాజకీయ నేతృత్వం ఎలా ఉంటుందో వారిని చూస్తుంటే తెలుస్తూ ఉంటుంది. ఒక నవనీతం లాంటి హృదయం ఉన్నటువంటి నేత మన పవన్ కళ్యాణ్ గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు. రసగీతంలా మాధుర్యభరితంగా ఉంటుంది ఆయన యొక్క ఆలోచన సరళి. ఒక ఔదార్యం కనపడుతుంది, ఒక ఔన్నత్యం ఉంటుంది. సదా వందనీయమైనటువంటి ఆదర్శం ఆయన మాటలో, ఆయన చేతలో స్ఫుటంగా కనిపిస్తుంది. కాబట్టే జనసేన మొత్తం ఎంతో విస్తృతమైనటువంటి రీతిలో గట్టిగా, మనస్ఫూర్తిగా మన పవర్ స్టార్కి స్వాగతం చెప్తారు. ఎందుకంటే ఆయన రేపటి రోజు మాత్రమే చూడడు. మన చంద్రబాబు గారిలా ఒక దీర్ఘగామి, దీర్ఘదర్శి. అలాగే ఒక దీర్ఘదర్శిగానే ఉండటం మాత్రమే కాదు, శీఘ్రగామి. అనుకున్న పనులు చిటికలో సాధించుకుంటూ వెళ్ళాలి, దానికి కావలసిన తోటి విజన్ తోటి ముందుకెళ్ళాలి అంటాడు. అలాగే ప్రతినిత్యము, ప్రతిరోజు, ప్రతి ఘడియ ఈ రాష్ట్రం తాలూకు ప్రజల యొక్క క్షేమం గురించి హాయిగా, ఆరోగ్యంగా, ఏ చింత లేకుండా ఉన్నారా అనేటువంటి ఒక ఆలోచన చేస్తారు మన పవన్ కళ్యాణ్ గారు. అలాగే మన అందరి యదమందిరాలలో ఆయన ఆవాసం ఉంటున్నాడంటే అది ఆయన గొప్పతనంగా మనవి చేస్తే, తను పంచేటువంటి మంచితనాల సావాసమే. మనమంతా జనసేన మిత్రులారా ఒక్కసారి మీ కరతాళధ్వనులతోటి స్వాగతం చెప్పండి. అర్ధాతీత మహోన్నత వ్యక్తిత్వానికి స్వాగతం అంటూ మన ప్రీతమ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి స్వాగతం. పెద్దలారా, మనిషి మనసు కలిస్తేనే ఒక మహోన్నతమైనటువంటి నగిషి నగల ధగాయమానంగా మెరిసేటువంటి రీతిలో నిరాడంబరత అనేటువంటి ఉనికిని నిశ్శబ్దమైనటువంటి విజయంగా మలుచుకుంటూ ముందుకెళ్ళినప్పుడే మనకి సాకారమయ్యేటువంటి దృష్టాంతాలు అనేకంగా మనవి చేస్తూ ఇప్పుడు మరికొంచెం సేపట్లో మన ముఖ్యమంత్రి గారు అలాగే అనుసరించి ప్రధాని గారు విచ్చేస్తారు. It gives us great pleasure to welcome our Honorable Governor Shri Abdul Nazir ji. A warm welcome to you, sir. We also welcome our Deputy Chief Minister Shri Pavan Kalyan Garu. It gives us great pleasure to welcome Shri Ram Mohan Naidu Garu, Honorable Union Minister. We also take the pleasure to welcome Dr. Chandrasekhar Pemmasani Garu, Union Minister, and Bhupati Raju Srinivas Verma Garu, Honorable Union Minister. We also take the pleasure to welcome Sri Nara Lokesh Garu, Honorable Minister, Government of Andhra Pradesh. We welcome Sri Nadindra Manohar Garu, Honorable Minister, Government of AP. Sri P. Narayana Garu, Honorable Minister. Sri Satyakumar Yadav Garu, Honorable Minister, and Sri T. Shravan Kumar Garu. We take the pleasure to welcome, and it gives us great pleasure today